పారాసైట్. అప్పటికి అది 2019. అప్పటికే కొరియన్ మూవీస్ అందరికి బాగుంటాయనే తెలుసు, బాగుంటాయి, బాగా తీస్తారని అందరికి తెలుసు. అందరూ అలాగే మాట్లాడుకునేవారు. అప్పుడే వచ్చింది ఈ పారాసైట్ 2019లో. అసలు ఇలాంటి సినిమా ఉందని చాలా మందికి తెలియదు. ఇన్ఫాక్ట్ ఈ మూవీకి ఆస్కార్ రాకముందు చాలా మంది చూసే ఉంటారు. కొందరికి నచ్చింది, కొంతమందికి స్లో బేసింగ్ తో ఉండడం వల్ల నచ్చలేదు. అంతెందుకు, రాజమౌళి గారికి మీరు పారాసైట్ చూసారంటే మూవీ మీకు నచ్చిందా లేదా అని అడిగితే మూవీ స్టార్టింగ్ చూసి చాలా బోర్ కొడుతుంది, స్లోగా ఉందని మధ్యలోనే ఆపేసా అని అన్నారు. అలాంటి మూవీ 2020లో ఆస్కార్స్ లో నామినేట్ అయ్యి ఆస్కార్ కొట్టింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 ఆస్కార్లు కొట్టి అన్ని ఇండస్ట్రీలు కొరియన్ మూవీస్ చూడడం మొదలు పెట్టారు. అప్పటి నుండి కొరియన్ మూవీస్ అంటే హవా అన్నమాట. మీకు తెలుసా, ఈ మూవీకి ఆస్కార్ రాకముందు ఈ మూవీ మీద రివ్యూస్ ఒకలా ఉండేది. అదే ఆస్కార్ వచ్చాక రివ్యూస్ వేరేలా మారాయి. ఆస్కార్ అంటే ఆషామాషి కాదు కదా, మూవీలో ఏదో మంచి సరుకు తోపు రైటింగ్ ఉంటే గానీ రాదు. అసలు చెప్పాలంటే ఆస్కార్ మూవీస్ ఎప్పుడు 100% ఆఫ్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేయదు, అందరికి నచ్చదన్నమాట. ఆస్కార్ ఫిల్మ్స్ ఎప్పుడు స్లోగానే ఉంటాయి. నేను ఇన్సెప్షన్ మూవీ చూసినప్పుడు మధ్యలోనే బోర్ కొట్టి పడుకున్నా. ఇంటర్స్టెల్లార్ చూసినప్పుడు కూడా పిచ్చ బోర్ కొట్టింది. ఒక మూవీకి ఆస్కార్ వచ్చిందంటే అందులో ఏదో ఒక అమూల్యమైన కంటెంట్ ఉంటది, ఏదో మాస్టర్ పీస్ రైటింగ్ గానీ మాస్టర్ పీస్ స్క్రీన్ ప్లే గానీ ఇవి తప్పకుండా ఉంటది. అందుకే ఆస్కార్ వచ్చిందంటే ఆ ఇండస్ట్రీ నామరూపాలే మారిపోద్ది. అది ఆస్కార్ ఒక గొప్పతనం. మరి అలాంటి ఆస్కార్ ఈ మూవీకి ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు ఏముంది ఇందులో? 4 ఆస్కార్స్ ఇచ్చారంటే ఏదో ఉంటది కదా, మరి అవేంటి? కొంతమంది ఆడియన్స్ కి ఈ మూవీ ఎందుకు నచ్చలేదు, ఇదంతా క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నాకు నచ్చిందా అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. రియల్లీ నేనైతే అదిరిందని చెప్తా. మరి ఎందుకు అదిరింది, ఎందుకు కొంతమందికి నచ్చలేదనే విషయం లాస్ట్కి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, స్క్రిప్ట్ రైటింగ్. నా వరకు ఒక సినిమా హిట్ అవ్వాలంటే అది హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా రైటింగ్ లోనే ఉంటది. సినిమాలో స్టోరీ ఎంత సాలిడ్ గా ఉంటే స్క్రీన్ ప్లే అంత సాలిడ్ గా రాసుకోవచ్చు. యాజ్ ఎ రైటర్ గా నువ్వు రాసిన రైటింగ్ లోనే పసలేకపోతే స్క్రీన్ ప్లే రాయడంలో ఇంట్రెస్ట్ పోద్ది. ఇంట్రెస్ట్ పెట్టవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు జానర్ ఫిక్స్ అవ్వడం కంటే నీ రైటింగ్ లో ఫస్ట్ 10 పేజెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఫస్ట్ 10 పేజెస్ క్లైమాక్స్ రేంజ్ లో రాస్తే ఇక నీ సినిమా హిట్ అయిపోయినట్టే. ఈ పారాసైట్ విషయానికి వస్తే ఫస్ట్ 10 పేజెస్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, స్టోరీ బిల్డ్ కోసం వాడుకున్నారు. క్యారెక్టర్ యొక్క గోల్, వాళ్ళకి ఏం కావాలి, ఇవి చూపించారు ఫస్ట్ 10 పేజెస్ లో. పారాసైట్ రైటర్ ఫస్ట్ 10 పేజెస్ ఇవే రాశాడు, కానీ ఇక నెక్స్ట్ పేజ్ నుంచి సరుకు నింపాడు కదా, అక్కడి నుంచి ఫుల్ షార్ప్ రైటింగ్ తో దుమ్ము లేపేశాడు. సటారికల్ వేలో డార్క్ రైటింగ్ తో ఫుల్ సస్పెన్స్ గా గ్రిప్పింగ్ గా రాశాడు. మీకు చెప్పలేదు కదా, సినిమాలో ఉన్న రైటింగ్ చూసి దిమ్మ తిరిగింది నాకు. ఒక పూర్ ఫ్యామిలీ, అమ్మ నాన్న కొడుకు కూతురు. పూర్ అంటే వెరీ పూర్ ఫ్యామిలీ. కొడుకు ఫ్రెండ్ కొడుకుకి రిచ్ ఫ్యామిలీలో పనిపిస్తాడు. ఆ రిచెస్ట్ ఫ్యామిలీలో ఉన్న కూతురికి మన హీరోయిన్ కొడుకు క్లాసులు చెప్పడానికి టీచర్ గా వెళ్తాడు. ఇక్కడ వరకు ఏముంది స్టోరీలో అని అనుకున్న నేను, అసలు నేను సినిమా చూసినంత వరకు ప్లాట్ లైన్ ఇది అని తెలియదు. ఏదైతేనే మన హీరో కొడుకు, అదే వాడి ఫ్రెండ్, ఆ రిచ్ ఫ్యామిలీలోనే ఈ కిమ్ ఫ్యామిలీకి అందరికి పని దొరుకుద్ది. అలా ఎలా అంటే సినిమా చూసి మీరే తెలుసుకోండి. ఒక 30 మినిట్స్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇదా ప్లాట్ లైన్, తోపు ప్లాట్ లైన్ అనుకున్నా. తోపు కంటెంట్, ఆస్కార్ ఫిలిం అని అప్పుడు అనిపించింది నాకు. కంప్లీట్ స్టోరీ బిల్డ్ అయిపోద్ది 30 మినిట్స్ తర్వాత. ఇక అక్కడి నుండి రైటింగ్ ఎంత రసవత్తంగా ఉంటదంటే మాటల్లో చెప్పలేను. ఫుల్ గ్రిప్పింగ్ గా రాశారు. ఫుల్ డేరింగ్ రైటింగ్ అండ్ నరేషన్ తో, టెన్షన్ తో హార్ట్ ప్యాంటులోకి వచ్చేసింది. మెయిన్ గా సినిమా సెకండ్ హాఫ్ లో రైటింగ్ అనేది పీక్ లో ఉంటది. సినిమాలో ఒక హిడెన్ ప్లాట్ ట్విస్ట్ ఉంటది, అది మాత్రం కంప్లీట్ అన్ప్రిడిక్టబుల్ అని చెప్పొచ్చు. బేస్మెంట్ లో పని మనిషి హస్బెండ్ ఉన్నాడు అని రివీల్ అవ్వగానే ఇదెక్కడి రైటింగ్ రా బాబా అనిపించింది. కీప్ ద ఆడియన్స్ ఎంగేజ్డ్ అని ఉంటది కదా, ఎగ్జాక్ట్లీ. స్టార్టింగ్ ఏదో స్లోగా ఉంది అనే గానీ త్రూ అవుట్ మూవీ అంతా టన్నుల కొద్ది టెన్షన్ బిల్డ్ చేశారు. సినిమా నాకు ఇక్కడే బాగా నచ్చింది. అంటే క్యారెక్టర్ యొక్క ఫైనాన్షియల్ ట్రబుల్, వాళ్ళ ప్రాబ్లము, కాన్ఫ్లిక్ట్ అండ్ ఒక 2 సీన్సెస్ ఉన్నాయి. అవైతే కంప్లీట్ గా చూసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉంటది. మనం ప్లాన్ చేస్తే ఏది జరగదు, ఒకవేళ జరిగిన అవి అస్సలు బాగోవు. మనం ఎప్పుడైనా ఒకటి ప్లాన్ చేస్తే దేవుడు ఇంకోటి చేస్తాడు. అందుకే లైఫ్ లో ఎప్పుడు ప్లాన్స్ వేయకూడదు, దానంతటా అదే జరిగితే బాగుంటాయి. ఈ డైలాగ్ కిమ్ చెప్పినప్పుడు సూపర్ అనిపించింది. ఇంకోటి ఇది మాత్రం ఫుల్ గా ఎక్కేసింది. ఆ ఫ్యామిలీ వాళ్ళు వేసుకున్న బట్టల వాసన, ఆ బట్టలు వాసన వస్తాయి, వాసన వస్తుందని ఊకే ఓనర్ అంటూనే ఉంటాడు. లాస్ట్ లో ఒక్కడిని కత్తితో పొడి చేసినా కూడా తాళం తీసుకోవడానికి ముక్కు మూసుకొని మరి తాళమీ అంటాడు. ఇది చూసి కిమ్ బ్రోకి మండి ఆ కత్తి తీసుకొని డైరెక్ట్ వాడినే పొడి చేస్తాడు. ఇక్కడే మూవీ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇది రైటింగ్ అంటే అనిపించింది. పాయింట్ నెంబర్ 2, క్యారెక్టర్ రైటింగ్. వాళ్ళు తీసుకున్న ప్లాట్ లైన్ అద్భుతమైంది. అది తీసుకున్నప్పుడు క్యారెక్టర్ రైటింగ్ అనేది తన్నుకుంటూ బయటకు వచ్చింది. కిమ్ క్యారెక్టర్ రైటింగ్ అయితే ఇచ్చి పడేశారు. సినిమా ఇప్పుడు అద్భుతమైన అచీవ్ సాధించడానికి అందులో ఉన్న క్యారెక్టర్ రైటింగే. ఆ సాలిడ్ క్యారెక్టర్ రైటింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్, క్యారెక్టర్ ఒక ఆర్క్, ఫస్ట్ లో ఒకలా ఉండి తర్వాత ఇంకోలా మారడం, లైకబుల్ క్యారెక్టర్ రైటింగ్, పూర్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ ట్రబుల్, ఇలాంటి క్యారెక్టర్ రైటింగ్ స్టోరీ ఉంటే మనోళ్ళు కనెక్ట్ అయినంతగా ఎవ్వరెవరు. సినిమాలో పెద్ద క్యారెక్టర్స్ అంటూ కూడా ఏముండవు. ఒక 2 ఫ్యామిలీస్ ఉంటాయి అండ్ ఒక పని మనిషి వాళ్ళ హస్బెండ్, వీళ్ళిద్దరి క్యారెక్టర్ రైటింగ్ కూడా చాలా బాగుంటది.
ప్రతి ఒక్కరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎమోషనల్ గా చూపిస్తారు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఒకటే కాదు, క్యారెక్టర్ వాస్ సొసైటీ కూడా ఉంటది. అంటే అదే కంప్లీట్ గా కాదు, వాళ్ళు తీసుకున్న లైన్ వేరే. మనకు తెలుసు కొరియన్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అసలు చెప్పాలంటే వాళ్ళ ఫేస్ లోనే యాక్టింగ్ ఉంటది. వాళ్ళ యాక్టింగ్ లో మామూలు ఇంపాక్ట్ ఉండదు. ఇందులో వచ్చేసి కిమ్ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. పాయింట్ నెంబర్ 3, స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ. రియల్లీ నాకు ఇందులో బాగా నచ్చింది సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్. అంటే ఇవే కదా ఉండేది, కానీ ఎస్పెషల్లీ కొరియన్ మూవీస్ లో నాకు సినిమాటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. కొరియన్ థ్రిల్లర్స్ లో వాళ్ళ సినిమాటోగ్రఫీ అయితే మామూలుగా ఉండదు. కోసుకుంటా కెమెరా యాంగిల్స్ ఎక్కడ పెడితే ఎలా పెడితే సీన్ ఎన్హాన్స్ అవుద్ది. కెమెరా ఎక్కడ ఎలా పెడితే ఆడియన్స్ ని ఎంగేజింగ్ గా ఉంచవచ్చు. కెమెరా ఎలా తిప్పితే ఆడియన్స్ స్టోరీని ఫీల్ అవుతారు. క్యారెక్టర్ ఒక సైకోజం చూపించడానికి కెమెరా మూవ్మెంట్, కెమెరా స్టైల్ ఎలా ఉండాలి, ఇదంతా వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదని నా ఫీలింగ్. ఇది వాళ్ళకు వెన్నత పెట్టిన విద్య అనుకుంటా. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మనం చెప్పడం కాదు, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అని స్క్రీన్ ప్లేకి ఆస్కార్ ఇచ్చారు. ఇక్కడే అర్థం చేసుకోండి స్క్రీన్ ప్లే ఎలా రాశారో. దీంట్లో నాకు లాస్ట్ లో, క్లైమాక్స్ లో, ఎండ్ లో స్క్రీన్ ప్లే బాగా నచ్చింది. అదేంటంటే, నేను డబ్బులు సంపాదించాక ఇల్లు కొన్నాక నువ్వు హ్యాపీగా పైకి వస్తావు నాన్న అని అంటాడు. ఎవరు? వాళ్ళ కొడుకు అంటాడు. వాళ్ళ కొడుకు వాయిస్ తో నరేట్ చేస్తాడు. కానీ నెక్స్ట్ సీనే ఇల్లు కొనుక్కున్నాడు, నాన్న పైకి వచ్చేసాడు, హగ్ చేసుకున్నారు. ఓహో అయిపోయింది, మొత్తానికి నిజమే అనుకున్నా నేను. అది ట్రెడిషనల్ క్లైమాక్స్, అంటే గుడ్ క్లైమాక్స్ అన్నట్టు. ఆ క్లైమాక్స్ నాకు పెద్దగా నచ్చలేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ డైలాగ్ ఏముంటదంటే, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండని చెప్తాడు. నేను షాక్ అయ్యా, ఊరిని నిజమే అనుకున్నా కదా అని. ఇది స్క్రీన్ ప్లే రైటింగ్ అంటే తెగ నచ్చింది నాకు. అంటే అది జరగలేదు, జరగాలి అని కొడుకు కోరుకుంటున్నాడు అంతే. వేరే లెవెల్ స్క్రీన్ ప్లే అది. ఫుల్ డేరింగ్ సెటర్ వేలో ఫుల్ టెన్షన్ బిల్డ్ అయ్యేలా రాశారు. ఎప్పుడు దొరికిపోతాడా అని సినిమా చూసే ఆడియన్స్ కి ఎడ్జ్ ఆఫ్ సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంటే దానికి కారణం స్క్రీన్ ప్లేయే, అందుకే ఆస్కార్ ఇచ్చారు. పాయింట్ నెంబర్ 4, సినిమా ఎందుకని కొంతమందికి నచ్చలేదు, ఎక్కలేదు. అంటే అందరికి తెలుసు సినిమా స్లో ఉంటది, కానీ నా వరకు సినిమా స్టార్టింగే స్లో ఉంటది, కానీ తర్వాత పుంజుకుంటది. నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఇదేంటి ఇంత స్లో ఉంది అనుకున్నా, కానీ వెళ్లే కొద్దీ బాగుంటది మూవీ. ఇలాంటి స్లో బేస్డ్ మూవీస్ అందరికి నచ్చదు. సినిమా స్లో ఉంటే నాకు కూడా అస్సలు నచ్చదు. ఇంపాక్ట్ఫుల్ రైటింగ్ ఉండి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటే ఎంత స్లో ఉన్నాం కదా. నాకు ఈ సినిమా చాలా మందికి నచ్చకపోవడానికి కారణం స్లో బేసింగే. ఫారెన్ మూవీస్ జనరల్ గా ఇలాగే ఉంటాయి, కానీ కొరియన్ మూవీస్ చాలా వరకు ఇలా ఉండవు. కొన్ని చోట్ల స్లో ఉన్నా చాలా వరకు స్పీడ్ గానే ఉంటది. ఐ సాదా డెవిల్ దీనికంటే స్లో ఉంటది, కానీ అది అస్సలు బోర్ కొట్టదు. ఈ పారాసైట్ విషయానికి వస్తే, సినిమాలో టెన్షన్ బిల్డ్ చేయడానికి స్లో బేసింగ్ వాడుకున్నారు. సినిమాలో ఎప్పుడు గానీ స్లో బేసింగ్ ఎప్పుడు గానీ టెన్షన్ బిల్డ్ చేస్తుంది. అంటే ఒక ఫెమిలియర్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే సినిమా నేరేషన్ అనేది ఇలాగే ఉండాలి. ఒక కాంట్రాస్టింగ్ లైఫ్ స్టైల్, పూర్ ఫ్యామిలీ ఇలాంటివి తీసుకున్నప్పుడు స్లో బేసింగ్ ఆడియన్స్ ని హుక్ చేస్తుంది. నా వరకైతే డైరెక్టర్ బాంగ్ జోన్ హో కరెక్ట్ పద్ధతే ఫాలో అయ్యారు. డైరెక్షన్ బాగా చేశారు. కొన్ని చోట్ల అయితే యూనిక్ టేకింగ్ ఉంటది. ఇందులో ఇన్ని ఉన్నాయి కాబట్టి సినిమా ఆస్కార్ కొట్టింది. మరి ఈ మూవీ మీరు చూసారా? మీకు అనిపించింది? ఒకవేళ మీరు చూడకపోతే ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది, చూసేయండి. చూసి కింద కామెంట్ చేయండి ఆస్కార్ ఫిల్మేనా కాదా అని. సో మరిది వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.